చంద్రబాబుది నాది దాదాపు 45, 46 లేదా 50 సంవత్సరాల బంధం, అనుబంధం, స్నేహం. చంద్రబాబుని గురించి మీకంటే నాకు బాగా తెలుసు. అతను పుట్టుకతోనే అసత్యాలు అంటే అబద్ధాలు మాట్లాడడం అతని రక్తంలో జీర్ణించుకుపోయింది. ఏటా మీరు అలా మాట్లాడతారు అన్నారు అనుకున్నాను. పోనీ నీకు తెలిసింది ఎప్పుడు? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? చంద్రబాబు నీకు తెలుసా, నాకు తెలుసా? తెలుగుదేశం పార్టీ ఎవరిది? మీరు దాదాపు 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు ఉన్నారు. అసలు ఎవరిది తెలుగుదేశం? నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు, నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు సినిమాలు మానేసి బస్సులతో తన కుమారుడు హరికృష్ణతో ట్రావెల్ చేస్తూ తిండి తిని తినక నిద్రాహారాలు మాని తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి భారతదేశంలో శభాష్ అనిపించుకున్నాడు అన్నయ్య నందమూరి తారక రామారావు. ఆ మహానుభావుడు ఇతని పాదాలు గడిగి కన్యాదానం చేస్తే ఆ మామని వెన్నుపూటు పొడిచిన వ్యక్తి ది గ్రేట్ నా స్నేహితుడు చంద్రబాబు నాయుడు. అసలు అంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? అందులో నేను కూడా ఒకసారి ఆ రోజు రాత్రి మీకు ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నేను కూడా చంద్రబాబు పిలిస్తే వెళ్ళడం ఏదో పదవి ఆశించి కాదు. నాకు ఆల్రెడీ అన్నయ్య అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చినాడు. కొంచెం బెదిరిద్దాం, మళ్ళీ తెల్లారితో లక్ష్మీపార్వతి గారి మీద కొంచెం కోపంగా మనం ఏదో ప్లాన్ చేసి తెల్లవారితో మళ్ళీ అన్నయ్యకి ఆ ప్రభుత్వాన్ని ఇచ్చేద్దామని మభ్యపెట్టి రాత్రికి రాత్రలా చేసి అన్నయ్య అక్కడికి వస్తే వైస్రాయ్ హోటల్కి, తమ్ముళ్ళు ఒక్కసారి బయట రండి, హోటల్ లోపల ఉన్నారు, ఎందుకు మీరు బయటకు వచ్చేసారు, నేనేం తప్పు చేశాను చెబితే తప్పు సరిదిద్దుకుంటాను అని మీకు విన్నవిస్తాను, లేదా తల ఉంచుకుని నేను వెళ్ళిపోతాను అంటే టప 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 చెప్పులేసారు అన్న అయిపోయాను. ఇది వాస్తవం. భగవంతుని సాక్షిగా కళ్ళారా చూసిన వాడిని నేను. అది చంద్రబాబు నైజం. ఆ తర్వాత ఇక చేసి అన్నయ్య మరణమైంది 96. ఆ తర్వాత చంద్రబాబుని ఇక ఓకే, ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు మంచివాడు, గెలిపించండి అన్నయ్య పార్టీ అని మనం చెప్పాం. కరెక్ట్గా 6 మాసాలు నన్ను తీసేశాడు. అంటే కరివేపాకు మనం వాడతాం, యూజ్ అండ్ త్రో కరివేపాకును మనం వాడుతుంటాం. అటువంటి క్యారెక్టర్ చంద్రబాబు ఉపయోగించుకుంటాడు. కలబల్లి మాటలు చెప్తాడు, ఊసర వెళ్ళిలాగా మాటలు చెప్తాడు. రంగులు మారుతుంటుంది ఊసర వెళ్ళి. అదే క్యారెక్టర్ చంద్రబాబు. మీరు చూడండి, ఆ తెలుగుదేశం అన్నయ్యదైతే నేను వచ్చేవాడు కదా. అన్నయ్యదే తెలుగుదేశం అయితే నేను రాను. అన్నయ్య తెలుగుదేశం కాదది. చంద్రబాబు లాక్కున్న తెలుగుదేశం, అన్నయ్యకు ఉన్నటువంటి సభ్యత్వాన్ని తీసేసినటువంటి తెలుగుదేశం. ఎవడైనా నోటుకూడు కొడతాడటండి. ఇది పంచభూతాల సాక్షిగా వాస్తవం. ఇది మీకు ఎవరు చెప్పినా ఎక్కడో లేదు ప్రజలకి. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు హరికృష్ణ, అతన్ని వాడుకున్నాడు. అలాగే తారక, హరికృష్ణ కొడుకు. కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అంటుంటారు, నేను తారక అంటారు బిడ్డ. వాడిని కొద్ది రోజులు వాడుకున్నాడు, వాడిని వదిలేశాడు. ఫైనల్గా సుహాసిని హరికృష్ణ కుమార్తె, నాకు కూతురులాగా, ఆ అమ్మాయి నిలబెట్టాడు, ఆ అమ్మాయికి 0 చేశాడు. ఎవరైనా బాగున్నారంటే వాళ్ళ లాక్కొచ్చి సర్వనాశనం చేయడంలో చాలా గొప్ప మేధావి నా స్నేహితుడు అనబడే చంద్రబాబు నాయుడు. అన్నయ్య క్యాసెట్ విడుదల చేశాడు
ఎన్ని మాటలు ఇటువంటి పాపిష్టి, ఇటువంటి క్రూరుడు, ఇటువంటి దగుల్బాజీ అనేవాడు ఉంటాడు ఆ ప్రపంచంలో. ఔరంగజేబులాగా చేశాడే, మామనే వెన్నుపోటు పొడిచి గుండెల్లో పొడిచాడే అని ఎంత ఘోషించిందో ఆ హృదయం. అటువంటి పెద్ద మనిషి ఈ జనరేషన్కి మీకు తెలియదు ఆ వ్యక్తిని గురించి. అది చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎలా నమ్ముతారు, ఎందుకు నమ్మారు, వేశారు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు మీకు తెలియదు చాలామందికి, అతను మాట చెబితే అది వేదమే. ఒక మాట నేను సహాయం చేస్తాను అన్నాడంటే అది చేస్తాడు. అనవసరంగా అప్రతిష్ట పాలు చేశారు, ఒక కులం వాళ్ళకే చేస్తారు అని. అది నిజం, మోసం, పచ్చి మోసం. అన్ని కులాల వాళ్లకు చేశాడు ఆయన. తన దగ్గర ట్రావెలింగ్లో డ్రైవర్గా పనిచేసి మామూలు పదవిలో లేనప్పుడు అక్కడక్కడ కారులో తిప్పే ఒక డ్రైవర్ని పిలిపించి, ఏరా నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఇదిగో నా డబ్బులు అని ఇచ్చాడు. రాత్రి తిరిగాను మన ఈస్ట్లో అనుకుంటే, ఈస్ట్ వెస్ట్ అంటారు విజయవాడలో, కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. అవన్నీ చేసేద్దాం. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు లాగా వెన్నుపోటు మనిషి కాదు, ఒక పద్ధతి ఉన్న మనిషి. కాంగ్రెస్లో అది ఒక మహాకూటమి. ఆ మహాసముద్రంలో పోరాడి అతను నిద్రాహారాలు మాని నడక ప్రారంభించి రైతుల కష్టసుఖాలు తెలుసుకుని, ఓహో నేను పదవికి వస్తే తప్పకుండా ముందు రైతులకు సహాయం చేయాలి అని ఏం చేశాడని. ముఖ్యంగా యువత, తల్లిదండ్రుల కంటే ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోండి. ఆయన చేసింది మంచి మార్కులు వచ్చిన విద్యార్థులకు ఇంజనీరింగ్ చదువుకునే అవకాశాన్ని కలుగజేశాడు. ఈ రోజున లక్షల మంది, ఎన్ని లక్షల మంది ఉద్యోగాలకు వెళ్ళాను 2 రాష్ట్రాల నుంచి ఆయన పెట్టిన స్కీము వల్ల. మామూలు విషయం కాదు. అదొక్కటే ఆలోచించుకోండి. ఎవరు చేస్తారు? ఎవరు చేయలే, ఆయనే చేశాడు. అలాగే ఇంకొక స్కీమ్ ఆరోగ్యశ్రీ. ఏమండి, అసలు ఎందుకు చంద్రబాబును గెలిపించారో లాస్ట్ టైం నాకే అర్థం కాలా. లాస్ట్ మినిట్లో వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి మీకు అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అది స్వర్గం చూపించేస్తాను చేతులు అని చెబితే నమ్మి చేశారు. అంటే అంతకు ముందు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి విషయాలు, పథకాలు మర్చిపోయారా ప్రజలారా? ఎలా మనం, నేను ఒకటే, నేను ప్రజల్లో మనిషికే. నేనేమో అక్కడి నుంచి ఊడిపడలా. మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచరు, నేను ఒకప్పుడు టీచరు. కొంచెం స్పీకర్ పెట్టండి. సౌండ్ ఓకే, వినిపిస్తుందా బ్రదర్? ఇంకొంచెం పెట్టచ్చు కదా? అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీకు ఇబ్బంది అవుతుందా? అయితే ఆగు. ఇది ఓకే. మరి అన్ని పథకాలు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి కాదని అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేరకు ఓటేశారు. ఏం చేశాడు? 4.5 సంవత్సరంలో ఏం చేశాడు? ఎలక్షన్స్ కాకముందు వాగ్దానాలు చేశాడు. నమ్మారు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పథకాలను మర్చిపోయారు. అసలు ఎలా మర్చిపోయారో నాకు అర్థం కాదు. చేశారు, మళ్ళీ ఇప్పుడు మోసపోతున్నారు. ఎలక్షన్స్ ముందు చెప్పిన వాగ్దానాలు అన్నీ నెరవేర్చాడా చెప్పండి మీరు? ఏ జర్నలిస్టు సోదరుడైనా, ఏ రైతు సోదరుడైనా, ఏ కార్మిక సోదరుడైనా నిజాలు తెలిసి నాతో మాట్లాడండి. చంద్రబాబుకి ఓటు వేయండి అని చెప్పి పెడతాను నేను. ఊరూరు విలేజ్ తిరిగి చంద్రబాబుకు ఓటు వేయండి అని చెప్తాను. పచ్చి అబద్ధాల కోరు, మోసగా, చాలా నీతిమంతుడు, న్యాయవంతుడు, ధర్మాత్ముడు అనుకుంటాడు. కాదు. ఎలా అవుతాడు చెప్పండి మీరు? ఆల్రెడీ మోసం చేసి వెన్నుపోటు పొడిచి వచ్చిన వ్యక్తి ఎలా మంచివాడు అవుతాడు? మరి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రాలో ఒక అన్యాయం జరుగుతుందని
ఎంపీలందరినీ సోనియా గాంధీ గారి దగ్గర తీసుకెళ్లారు. మీకు తెలియదేమో. నో ఐ వాంట్ లైక్ దిస్ అన్నది ఆవిడ. చూడ మేడం, నేను కాంగ్రెస్కు ఆత్మీయుడని, కాంగ్రెస్ అంటే గౌరవ భావాలు కలిగిన వాడిని, అంత తప్ప కాంగ్రెస్కు నేను బానిసను కాదు, నా ప్రజలకు నేను బానిసను, ఆంధ్ర ప్రజలకు నేను బానిసను అని చెప్పి మాట మీద వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కాంగ్రెస్. పైన వాళ్ళని ధిక్కరించి రావడం అంటే నా ప్రజల కోసం, నా రైతుల కోసం అన్నాడు. నువ్వేం చేశావు చంద్రబాబు? కాబట్టి ఎప్పుడు కూడా 2 పథకాలు అద్భుతంగా ప్రారంభించి ఈ రోజు కాదు రేపు కాదు మన పిల్లలు ఇంజనీరింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం కల్పించిన రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సోనియా గాంధీని కాదనుకుని వచ్చిన తర్వాత అతను మరణమైంది. ఆ మరణం ఎందుకు ఎలా జరిగిందో మీకంటే నాకు తెలుసు. కానీ ఇది వేదిక కాదు చెప్పడం. ఎవరైనా పోతాం, కానీ అటువంటి మరణం రాకూడదు. ఇతరులు చంపాలని కోరుకోవడం కూడా మహాపాతకం. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, చంద్రబాబుకి మరణం రావాలని కోరుకోను. చంద్రబాబు 100 సంవత్సరాలు ఆరోగ్యంతో బ్రతకాలని కోరుకుంటా. కానీ ముఖ్యమంత్రిగా తగడు, అటువంటి అబద్ధాలు చేసి మోసాలు చేసి అటువంటి వ్యక్తి మీకు వద్దయ్యా. ఒక మంచి వ్యక్తి 10 సంవత్సరాల నుంచి నాకు నేనే ఉన్నాను, మా నాన్నగారి ఆశీస్సులున్నాయి, ప్రజల ఆశీస్సులున్నాయి అని నడుస్తున్న ఏకైక వ్యక్తి 3600 కిలోమీటర్లు దాదాపు నడిచిన కుర్రవాడు దాదాపు సంవత్సరం పాటు అతనికి ఓటు వేయండి. నవరత్నాలనే ప్రతి మాటను నిలబెట్టుకుంటాడు. ఇది వాస్తవం. మోహన్ బాబు నిక్కచ్చి మనిషి. మీరు చూస్తున్నారు, దాదాపు 560 చిత్రాలు యాక్ట్ చేశారు. మహానటుడు ఎన్టీ రామారావు గారితో సినిమా తీసి ముఖ్యమంత్రిని చేశారు. అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. నా మాట వినండి. ఏమైపోయారు గుంటూరు జిల్లా ప్రజలు? బాగా ఆలోచించండి. ఒక కమిటీ వేసి, అయ్యా బాగా ఆలోచించండి, ఇవి పచ్చటి పొలాలు, ఈ పొలాల్లో కట్టడాలు కడితే 100కు 200 ఎక్కువ అవుతుంది. ఒక అమరావతి కట్టడానికి 5 సంవత్సరాల్లో కట్టలేవు, నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలు మోసం చేస్తున్నావు. అది 10 సంవత్సరాల 20 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాలు ఈ పంటలు ఉండవు, కరువు ప్రాంతం అయిపోతుంది. రైతు బ్రతకడానికి ఈ ధాన్యం వస్తే 30 సంవత్సరాలు పంటలు ఎంత చూడండి, ఎక్కడ పండిస్తావు? ఆ రైతులందరూ వేరే చోటుకు ఓకే 1 లక్ష కాదు 2 లక్షలు కొంతమందికి ఇచ్చుంటావు, కొంతమందికి. ఆ డబ్బుతో ఏం చేస్తారు? సారవంతం ఎక్కడ? బీడు పొలాలు, పనికిరాని పొలాల్లో అమరావతి అలాంటిది కట్టితే బాగుంటుందని చెప్తే వినకుండా ఆల్రెడీ అతని మనసులో బినామీ పేర్లతో, అతని కుటుంబ సభ్యుల పేరుతో, స్నేహితుల పేరుతో అక్కడ ఇక్కడ అదిగో చందమామ మచ్చ, అదిగో చందమామ ఇలా చూపించి ఇక్కడ ఆల్రెడీ కొనుక్కొని ప్రజలను మోసం చేశారు. పచ్చటి పొలాలలో మనం ఇల్లు కట్టాలంటే 30 అడుగులు, కొన్ని చోట్ల 50 అడుగులు పైల్ సిస్టమ్ అనేది మీకు తెలుసు. ఆ పైల్ సిస్టమ్ వేయాలి, అది ఎక్స్ట్రా ఖర్చు. అది బీడు భూముల్లో ఎక్కువ చోట్ల అవసరం లేదు. ఇది తెలుసుకోకుండా రైతులను మోసం చేశాడు, రాష్ట్రాన్ని అప్పుల చేశాడు. అప్పులంటే తన ఖజానాలో ఉండిపోయినాయి. దొరికిన వాడు దొంగ, దొరకని వాడు దొర. మీకు ఒక్కొక్క పాయింట్ చెప్తున్నా. ఉదయం లేసి సాయంత్రం వరకు జగన్ దొంగ 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 అంటున్నాం. 32 కేసులు చెప్తున్నాం. 16 కేసులు అసలు కేసులే కాదయ్యాని హైకోర్టు కొట్టేసింది. ఇంకా కొన్ని కేసులు పెండింగ్లో ఉండొచ్చు కాక రుజువు కాల. కానీ చంద్రబాబు, నీ మీద 11, 12 కేసులు ఉన్నాయి. అవన్నీ రాకుండా, ప్రజలకు తెలియనీయకుండా అవన్నీ కప్పిపెట్టావు. మరి మోసం కాదా? మోసం కాదా చెప్పు. అతను డబ్బు దోచాడన్నావు, ఎక్కడ దోచాడు? నీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రెడ్ హ్యాండెడ్గా ఇన్కమ్ ట్యాక్స్కు దొరికారు. 50,000 కోట్లు
5 కోట్లు కాదే బాబు, 50,000 కోట్లు, 25 కోట్లు. ఇలా నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలు కొంతమంది దొరికిపోయారు అడ్డంగా దొరికిపోయారు. మరి వాళ్ళు దొంగలు కాదా? నువ్వు దొంగ కాదా? చెప్పు, ఏమిటి నువ్వు సత్యహరిచున్నవి? నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత? మా నాన్న టీచర్, నేను ఒక టీచర్. 4, 4.5, 3, 5 ఎకరాల లోపు నా పొలం. నీది 3, 3.5 ఎకరా పొలం. ఎక్కడికి నీకు ఇన్ని కోట్ల రూపాయలు? ఎవరిని మోసం చేశావు? చెప్పు, నందా సత్యాలు. పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆచార్య రంగా గారు, పక్క రాష్ట్రంలో ఒక చీఫ్ మినిస్టర్, కేరళలో ఒక చీఫ్ మినిస్టర్, ఇంకొక చీఫ్ మినిస్టర్ జ్యోతి బసు. ఉండడానికి ఇల్లు కూడా లేవు. 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తికి ఇల్లు కూడా లేదు. తన భార్య టీచరు, వెళ్ళి సిపిఎం ఆఫీసులో కూర్చొని బాబు. మరి నువ్వు నీతిమంతుడైతే, ధర్మాత్ముడైతే, సత్యహరిశ్చంద్రుడైతే డబ్బులు ఉండకూడదుగా? చెప్పు, ఆన్సర్. ప్రజలారా బాగా ఆలోచించండి. నాకు తెలుసు ఇక్కడున్న కొన్ని టీవీలు, కొన్ని ఛానల్స్ అందరూ ఓనర్స్ నా మిత్రులే, నా ఆత్మీయులే. వాళ్ళందరినీ గౌరవిస్తా. కానీ కొన్ని కట్ చేసి ఏదో 1, 2 చూపిస్తారు. దానివల్ల ఏమీ లేదు. దానివల్ల మీకు లాభం లేదు, కానీ మాకే లాభం. ప్రజలకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. అతని కుటుంబ సభ్యుడిని, నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఒక వ్యక్తి ఇక్కడ నిలబడుతున్నాడు. అతనికి ఓటు వేస్తే 6 ఛానల్స్ బాగుపడతాయి, 6 పత్రికలు బాగుపడతాయి, భూ కబ్జాదారులు బాగుపడతారు. మట్టి, ఇసుక, అసలు అసహ్య మనుషులు కూడా రక్తం తాగేస్తారు. వేయండి, రక్తం తాగండి, వాళ్ళు తాగించుకోండి. వాళ్ళ దగ్గర మట్టి, ఇసుక అన్నీ దోచేస్తున్నారు. మనం మాత్రం నేను ఒక అబ్బాయి విష్ణు సినిమా తీసాడు, రిలీజ్ అవ్వలేదు, సెన్సార్ ప్రాబ్లం. 5 సంవత్సరాలు అలా చూస్తూ నోట్లో ఏలు పెట్టుకొని చిక్కుకోవాలి. నేను డైలాగ్ చెప్పాను, పుణ్యభూమి ఆదేశం. అంతే మీ పరిస్థితి. ప్రజలారా, గివ్ ఛాన్స్ ఓన్లీ వన్స్. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వండి అతనికి. చూడండి, అనుభవం లేదంటే నీకేమనుభవం? కరెక్ట్, నీకుంటే అనుభవం జగన్మోహన్ రెడ్డి లేదు. అంటే నీలాగా వెన్నుపోటు పడవడం, అసత్యాలు చెప్పడం, ఇటువంటివి జగన్మోహన్ రెడ్డి లేదు. ఉన్నట్టు మాట్లాడి నేను చేస్తాను అంటే చేస్తానని ఈ 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు తప్ప అడ్డదారుల్లో చెప్పలా. ఆయన ఏదన్నా ఒకటి చెప్పి అనౌన్స్ చేస్తే దానికి 2 నువ్వు అబద్ధాలుగా వెంటనే అనౌన్స్ చేస్తున్నాను ఈ స్కీములని. 4.5 సంవత్సరం పసుపు కుంకుమ నీకు అక్కర్లేదా? ఆడపడుతులకు పసుపు కుంకుమ అవసరం. మన తల్లి అయినా, చెల్లి అయినా, అక్క అయినా పసుపు కుంకాలతో 100 సంవత్సరాలు క్షేమంగా బ్రతకాలని కోరుకుంటాం. అది కాదన్ను. బిగినింగ్ ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఎలక్షన్స్ ముందుకు వస్తున్నాయి, చెక్కులు ఇస్తావా? నీ సొమ్ము అని ఎమ్మ మూడు సొమ్ము అని ఎవడి సొమ్ము అయ్యాది? ప్రజల డబ్బు ప్రజలకు ఇస్తున్నావు. అమ్మా, నాకు చెల్లెళ్ళు ఉంటారు, అక్కళ్ళు అవుతారు, అందరూ తల్లుళ్ళు ఉంటారు. అందరికీ చెప్తున్నా, తీసుకోండి డబ్బు. కానీ ఈ అన్ని చోట్ల ఓన్లీ జగన్కి ఓటు వేయండి. ముఖ్యంగా వాటి గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. నేను విన్నాను. నాకు కొన్ని సంవత్సరాల ముందు మా ఇల్లు ఏదో కాంట్రాక్టర్ ఏదో హైదరాబాద్ చేసినట్టు ఎవరో చెప్పారు. తర్వాత ఇప్పుడు అడిగి తెలుసుకున్నాను. ఆయన ఒక మంచి వ్యక్తి అనేది నేను కొత్తగా చెప్పక్కర్లే. మీకు మన ఈయన